మంచిదండి. మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానులు యేసును దర్శించినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఎవరు? జ్ఞానులు యేసయ్యను దర్శించారు, యేసయ్య దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య దగ్గరికి ఎవరు జ్ఞానులను నడిపించారు? యేసయ్య దగ్గరికి ఎవరు జ్ఞానులను నడిపించారంటే ఎవరు? నక్షత్రం కదా. హల్లెలూయా. ఎవరు నడిపించారు? ఎంత అద్భుతం కదా. మనుషులు నడిపిస్తున్నారా యేసయ్య దగ్గరికి? దేవుని నమ్మనటువంటి వారిని, దేవుడు ఎరగనటువంటి వారిని నడిపిస్తున్నారా మనుషులు? చూడండి, ఒక నక్షత్రానికి మాటలు వస్తాయా? మాట్లాడగలదా? వినగలదా? చూడగలదా? కానీ దేవుని పని చేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరి పని చేస్తూ ఉంది? ఎవరి పని? గట్టిగా ఎవరి పని? యేసయ్య పని కదా. నీ కోసం నా కోసం వచ్చిన, నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన యేసయ్య సేవను చేసింది నక్షత్రం. హల్లెలూయా. మరి మనం చేస్తున్నామా? మనం చేస్తున్నామా? ఎంత చక్కగా అంటే నిజంగా వారు కన్ఫ్యూజ్ అయ్యి మరి నిజంగా వారు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా చేయలేదు. అది డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయింది. ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయింది. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగాన్ని వింటున్నా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది మీరు జ్ఞానముతో బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? అజ్ఞానంగా జీవించకూడదు. అజ్ఞానంగా సృష్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నది. చూడండి, ఒకసారి 19వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని. చూడండి, ఆకాశములు దేవుని మహిమపరుస్తున్నాయి, అంతరిక్షం ఏం చేస్తుందంట? ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఇంకా చదవండి ఆ మాటలు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూడు, వాటికి ఏం లేదంట? భాష లేదు, మాటలు కూడా రావు. చూడండి, వాటి స్వరము కూడా వినబడదు, కానీ దేవుని మహిమపరుస్తున్నాయి, దేవుని పనిని చేస్తున్నాయి, దేవుని గణపరుస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా, బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా, పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయేరా కదా. ఎవరి కొరకు వచ్చినాడంట? నిన్ను చూడగా వచ్చినారుడా దేవదేవుడు కదా. దేవదేవుడు ఎవరిని చూడడానికి వచ్చిందట? ఎలాంటి స్థితిలో ఉన్నాం అప్పుడు? ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు వచ్చినప్పుడు దేవుని ఎవరు గుర్తెరిగిన వారు కాదు. వాక్యం అదే అంటుంది, ఆయన లోకంలోనికి వచ్చెను కదా. లోకం ఆయనను గ్రహించలేదంట. ఏం చేయలేదంట? నీ కొరకు ఆయన వస్తే నీవు ఆయనను తెలుసుకోలేకపోతున్నావంట. నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంకా ఎలా ఉన్నాం చెప్పండి? అజ్ఞానంగా ఉండామని చెప్పాల్సిందేగా. ఎలాగున్నాము? అజ్ఞానంగా ఉన్నట్టే. నిజంగా నువ్వు దేవుని సేవ చేయకపోతే దేవుడు నక్షత్రం ద్వారా సేవ చేయించుకోవచ్చు, ఇంకా ఏ రకంగానైనా తన చిత్తాన్ని జరిగిస్తాడు, కానీ నీకు శ్రమ అంటున్నాడు. ఎవరికి శ్రమ? అపోస్తుడైన పౌలు అన్నాడు, ఏమని? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ఇక్కడ ఎవరు చేశారు?
నక్షత్రం చేసింది. ఎవరు చేశారు? బిలాం అనే ప్రవక్త తప్పిపోతూ ఉంటే హెచ్చరిక ఎవరి ద్వారా చేయించాడు దేవుడు? గాడిద ద్వారా హెచ్చరిక చేశాడు. నిజంగా గాడిదకు నోరిచ్చి మాట్లాడించాడు దేవుడు. గాడిదకు నోరిచ్చి మాట్లాడించిండు. చూడండి, మనుషులు అజ్ఞానులుగా మారిపోతున్నారు, మనుషులు అవివేకులుగా మారిపోతున్నారు, దేవుని చిత్తానికి లోపడటం లేదు, దేవునికి మహిమకరంగా జీవించట్లేదు. దేవుడి మాటలు వినబడుతున్నాయి, చెవులు గలవాడు వినునుగా, కానీ వాక్యము స్పష్టంగా హెచ్చరిక చేస్తోంది. హల్లెలూయా, 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 బోలే సుమరాజుకే. ఎంత అద్భుతమో చూడండి. నిజంగా నక్షత్రం యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు నిలబెట్టింది. హల్లెలూయా. నక్షత్రం యేసయ్య దగ్గరికి నడిపించింది. నువ్వు నడిపిస్తున్నావా? ఎంతమందిని ఈ సంవత్సరం 2024 సంవత్సరం నిజంగా చివరి నెల కదా, చివరి నెలలో ఉన్నాం. సంవత్సరం అంతా నువ్వు ఎంతో సంపాదించిండొచ్చు, కానీ నశించిపోతున్న ఆత్మను దేవుని దగ్గరికి నడిపించావా? ఒకరినైనా నడిపించావా? కనీసం నీ ఇంటి వారిని, కనీసం నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీతో స్నేహంగా ఉంటారే వారినైనా నడిపించావా? నీవు బాగా ఇష్టపడతావు చూడు, ఇష్టమైన వారినైనా నువ్వు నడిపించావా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సృష్టి దేవునికి లోబడుతూ ఉన్నది. చూడండి, కాకి ఏం పని చేసింది? తన ప్రవక్తకు కదా ఆహారం అందించింది. ఏలియా ప్రవక్తకు. చూడండి ఎంత అద్భుతమో. చూడండి, కాకి కూడా పని చేసింది. కాకి ఆహారం అంటే ఎంత ప్రాణం దానికి. అదే దొరికితే ఇప్పుడు ఇడిచిపెడితే అవి, కానీ దేవుని మాటకు ఏమయ్యాయి? దేవుని మాటకు లోబడ్డాయి, దేవుని మాటకు విధేయత చూపాయి, దేవుని చిత్తాన్ని జరిగించాయి, దేవుడు చెప్పినట్టుగా చేశాయి. నిజంగా దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, చెయ్యమన్నది చెయ్యాలి. సూర్యుడు పగలంతా వెలుతురివ్వమంటే ఇస్తలేడా? ఇస్తున్నాడా? ఖచ్చితంగా ఇస్తున్నాడు. వర్షం కురవమని దేవుడు ఆజ్ఞాపిస్తే వర్షం కురుతలేదా? దేవుడు కురిపిస్తా ఉన్నాడు. నిజంగా ఆ సృష్టి తప్పకుండా ఆయన మాట వింటుంది. కానీ దేవుని పిల్లలముగా మాట ఉంది, భాష ఉంది, మనం మాట్లాడగలము, భాష ఉంది, నడవగలము, చెప్పగలము, చేయగలము. అయినా కూడా మనము దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. యేసయ్య నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పలేకపోతున్నాం. ఎందుకు మన నోర్లు మూయబడ్డాయి? నీ నోరు మూయబడుతుంది, నీవు మాట్లాడలేకపోతున్నావు అంటే అక్కడ అపవాది పని చేస్తుందని గుర్తించు. సహోదరా, సహోదరి, దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? భక్తులు పాట రాశారు, ఏమని? సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా, యజమాని నిధులన్నీ నీకే గదా. నువ్వు దేని కొరకు ప్రాకులాడుతున్నావు? ఆకాశం నుండి ఆహారం ఇచ్చిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు, ఆయన పోషిస్తాడు. నువ్వు పోషణ కొరకు పరిగెత్తుతున్నావు, దేవుని చిత్తాన్ని వదిలిపెడుతున్నావు, దేవుని పని కొరకు ప్రయాసపడుటలేదు. ఒక నక్షత్రం మాటలు రావు, భాష లేదు, ఏమి లేదు, కానీ దేవుని చిత్తము చేసింది. ఎంత గొప్ప సంగతో చూడండి. నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావు. ఎందుకు అధైర్యపడుతున్నావు? దేవుడు ప్రతినిత్యము ప్రతిదినము భయపడకు నేను నీకు తోడయున్నానంటున్నాడు. భయపడకు నేను నీకు తోడయున్నానంటున్నాడు. భయపడకు నేను నీకు తోడయున్నానంటున్నాడు. దిగులు పడకు నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీవు నా సొత్తు. ఏమంటున్నాడు? నీవు నా సొత్తు. ఎవరి సొత్తు అంట? మనంతా దేవుని సొత్తు. నీవు నీ సొత్తు కాదు, నీ ఇంటి వారి సొత్తు కాదు, దేవుని సొత్తు అని గుర్తించు. దేవుని సొత్తు, దేవుని పని చేయాలి. నీ కాల పరిమితి కొంతకాలమే. రేపేమి సంభవించునో నీకు తెలియదు. తెలుసుదా?
తెలుస్తుందా? రేపే కార్ యాక్సిడెంట్ అవుతుందో, బైక్ యాక్సిడెంట్ అవుతుందో, లేకపోతే నీ కారు పోయి బైకుకు గుద్దుకుంటుందో, లేకపోతే నీ కారు పోయి లారీకి గుద్దుకుంటుందో, లేకపోతే నీవే విషం తాగి చచ్చిపోతావో అపవాది ప్రేరేపణకు. మొన్న ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసింది. ఏమనంటే రాత్రిపూట ఆమెకు గడిచిన రాత్రి 2 రోజుల క్రితం నేను ప్రార్థన చేశాను. ఫోన్లోనే ప్రార్థన చేశాను. ఏమని ప్రేరేపణ ఇస్తుందంట ఆ అమ్మాయికి అంటే, చచ్చిపో 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 అనే ప్రేరేపణ ఇస్తుందంట అపవాది. ఏం ప్రేరేపణ అంట? ఎలాంటి దినాల్లో ఉన్నాం మనము? దేవుని స్వాధీనంలోకి రాకపోతే అపవాది ఖచ్చితంగా ఏదో రోజు తలంపుల్లోనే తారుమారు చేసి నిన్ను తీసుకుపోయి నరకంలో ఇడిచిపడేస్తుంది. అందుకే దేవుని ఆత్మచేత నింపబడండి అని చెప్తున్నా. వాక్యము సెలవిస్తుంది, వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని. నిజంగా ఆత్మచేత నింపబడితేనే దేవుని కొరకు నీవు నిలబడతావు, సువార్తను ప్రకటించగలవు. నీవు శారీరకంగా జీవించినంత కాలము, దేవుని ఆశ్రయించినంత కాలం, నీవు నీ ఆలోచనల చేత నడిచినంత కాలము ప్రయోజనము లేని జీవితం, అది వ్యర్థమైన జీవితం. అది దేనికి పనికి రాదు. నీకు దీవెన రాదు, దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రాదు, నీకు దీవెన రాదు. వ్యర్థమైన దాని కొరకు చాలా పరిగెత్తుతున్నాం. 1 గంట వచ్చి చర్చిలో మందిరంలో ప్రార్థనలు చేయండి అంటే కనీసం సేవ చేసేవారైనా బలంగా నిలబడాలని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ విధంగానైనా వారిని వాడుకుంటారు కదా. ఇక్కడ మందిరంలో ప్రార్థనలు జరగాలి, యాచనలు జరగాలి, విజ్ఞాపనలు జరగాలి. కానీ ఎవరు ప్రార్థన చేయడానికి మందిరానికి రావట్లేదు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో చూడండి. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. ఏమయ్యారంట? తిరుగుబాటు చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నువ్వు తిరుగుబాటు చేయకపోతే బైబిల్ బట్టి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఖచ్చితంగా చెయ్యాలి దేవుని పనిని. ఖచ్చితంగా దేవుని పని చేస్తూనే దేవుడు సంతోషిస్తాడు, నీకు దీవెన. కుటుంబంలో 5 మంది ఉంటే కనీసం ఒక్కరు సేవ చేస్తే ఎంత బాగు. 5 మంది ఉన్న వాటిలో ఒక్కరు సేవ చేసినా ఎంత బాగుంటుంది. ఒక్కరు దేవుని పని కొరకు వెళ్తున్న వారికి సహాయం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. 5 మందిలో ఒకరు చర్చిలో వచ్చి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. బాగా ఆలోచన చేయాలి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఇంకా భక్తుడు చాలా మంచి మాట అన్నాడు. ఇంకా ఒక మాట ఏమనంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే లాభం. ఏంటి లాభం? పరలోకంలో చేరుకుంటా, ప్రభుతో కలుసుకుంటా కదా, నిత్యత్వంలో చేరుకుంటాను, అది లాభం. హల్లెలూయా. లాభం దాని కొరకు నిజంగా ఈ లోక లాభం కొరకు ప్రయాసపడుతున్నారు. పరలోకంలో మంచి లాభం ఉంది. ఇది కొంతవరకే. ఈ కొంత దాని కొరకే చాలా గర్వంగా జీవిస్తూ ఉంటారు. నా ఎంత మనగాడే లేడు, నా ఎంత బలవంతుడే లేడు అంటారు. నా ఎంత శక్తివంతుడే లేడు, నా ఎంత డబ్బు గలవాడే లేడు అని చెప్పి గర్విస్తున్నావు. కానీ గర్విష్ఠుల గర్వం మంచి పడేస్తాడంట దేవుడు. ఏం చేస్తాడు? గర్విష్ఠుల గర్వం అంచుతాడంట. నువ్వు దేన్ని చూసుకొని నిజంగా గర్విస్తున్నావో, దేన్ని చూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించలేని స్థితి కోల్పోతున్నావో,
ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా వాక్య భాగం 19వ కీర్తనలో మనం స్పష్టంగా చదివాం. ఆకాశములు ఒకసారి చదవండి ఆ మాట. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఇంకా అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు. చూడండి, వాటి స్వరం వినబడదు, వాటి కోలలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నాయి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే హేరోదు రాజులాగా ఉన్నారు. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. దేని కొరకు? యూదుల రాజుగా పుట్టాడంటే కదా, ఎక్కడున్నాడు ఒకసారి మాకు చెప్తారా, ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పి అడగడానికి వెళ్తే ఆయన వీరి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, కానీ వీరికేమీ చెప్పలేదు. మళ్ళా కపటంగా మాట్లాడతాడు. ఏమనంటే, మీరు వెళ్ళి పూజించిరండి, నాకు కూడా వచ్చి చెప్పండి ఎక్కడుంటాడో, నేను కూడా వెళ్ళి పూజిస్తా అంటాడు. కానీ మనసులో ఏముంది? బయటకేమో తీయటి మాటలు, చంపాలని బయట, లోపలనేమో అందరికీ కనబడతాటేమో ప్రేమగా మాట్లాడుతున్నాడు, లోపలనేమో పగ. ఏంటి? నేను రాజుగా ఉన్నా, ఇంకెవడు రాజు అవసరం లే, ఛాన్స్ వద్దు, ఇంకెవరు రాజుగా ఉండడానికి వీల్లేదు, చంపాల్సిందే. నిజంగా యేసు ప్రభు కాలంలో 2 ఏళ్ళు తక్కువ వయసు పిల్లలందరినీ చంపేశాడు. అసూయ. ఏంటి? అసూయ. నేను రాజుగా ఉన్నాను, ఇంకెవరు రాజుగా ఉండదు. కానీ ఆయన ఈ లోక రాజు కాదు, రాజులకే రాజు ఆయన. హల్లెలూయా. ఆయన కట్టుగా రాలేదు. ఆయన లాంటి జీవితాలను మార్చడానికి కపటము కలిగిన వారు, ద్వేషం కలిగిన వారు, అసూయ కలిగిన వారిని మంచి ప్రేమతో నింపడానికి పుట్టినాడు యేసయ్య. హల్లెలూయా. దేని కొరకు పుట్టాడు? ప్రేమతో నింపడానికి పుట్టాడు. అలాంటి యేసయ్యనే చంపాలనుకున్నాడు హేరోదు రాజు, కానీ చంపలేక ఆయనే చచ్చిపోయాడు. హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నారు? ఏమి ఆలోచన చేస్తున్నారు? ఏమి లాభాన్ని కొరకు ఆలోచన చేస్తున్నారు? మీరు ఈ లోక లాభం కొరకు ఆలోచిస్తున్నారు, కానీ ఏం పట్టుకొని పోలేరు. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, కానీ 1 గంట ప్రార్థన చెయ్యండి, ప్రార్థన ప్రతిఫలం తీసుకొస్తుంది. ప్రార్థన చెయ్యాలి. మన నోర్లు ఊరికే ఉండకూడదు. చూడండి, వాటికి నోర్లు లేవు, భాష లేదు, కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాయి, దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. నువ్వు దేవునికి లోబడతలేవని ఎవరికి చెప్పుకుంటున్నాడు దేవుడు? ఆకాశానికి, భూమి చెప్పుకుంటున్నట్టు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచాను, మీరే శ్రేష్టమైన వారు అంటున్నాడు యేసయ్య. ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఆకాశ పక్షుల గురించి మాట్లాడుతూ ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అంటే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చోవు, అంటే ఏ పని చేయవు, కానీ నేను వాటిని పోషిస్తలేనా? మిమ్మల్ని పోషించిన వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఎంత ఆశ పెట్టుకున్నాడండి దేవుడు మన మీద, కానీ మనం ఆయన ఆశను తీరుస్తున్నామా? పాటలు అయితే చాలా చక్కగా పాడుతూ ఉంటాం. ఎంత చక్కగా అంటే ఈరోజు ఆయనతోనే ఉన్నట్టు ఉంటాం, నిత్యం ఆయనతోనే కలిసి జీవిస్తున్నట్టు పాటలు పాడతాం, కానీ మనసు ఏమో చాలా దూరంగా ఉంటుంది, హృదయం ఏమో చాలా దూరంగా ఉంటుంది. ఇప్పటి వరకే దేవుడా నేను ఇక్కడ ఒక పాట పాడుతున్న తర్వాత మాత్రం నా లాభం కొరకు, నా ఇష్టం కొరకు నేను బ్రతుకుతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. చర్చిలో మాత్రం చాలా భక్తిని చూపిస్తాం, బయటకు పోతే విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాం. బయటకు పోతే నీకు ఎంత బలం ఉంటే అంత, ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూనే ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు ఎంతకాలం తిరుగుబాటు? ఒకసారి ఆలోచన చేద్దామా? నిజంగా పోయినంతకాలం తిరుగుబాటు చేస్తే, అందుకే
ఇప్పుడు ఇంటింటికి ఎవరికి సువార్త చెప్పడానికి వస్తుండ్రు? క్యారల్స్కి వచ్చినప్పుడు ఎవరింటికి వస్తుంది? ఎవరు క్రైస్తవులు అంటే ఇంకా నమ్మలేదా వాళ్ళు? నమ్మలేదా? వాళ్ళకి తెలియదా యేసుప్రభు గురించి? వాళ్ళకే చెప్తుండ్రు మళ్ళా. ఏమంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఇది ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని. ఎవరికి చెప్పాలి? ఇంతకు తెలియని వాళ్ళకి చెప్పాలి. తెలిసిన వాళ్ళకి చెప్తే నీకేం లాభం? తిన్నవాడికే అన్నం పెడితే మళ్ళీ తింటాడా? తింటాడామా? బిర్యానీ తెచ్చినా కూడా తిన్నాడు కడుపు నిండినాక కదా. మంచి మంచి భోజన పదార్థాలు పెట్టినా తినాడు. అజ్ఞానం విడదాం, అజ్ఞానాన్ని విడిచిపెడదాం, జ్ఞానంతో బ్రతుకుదాం, దేవుని పని చేద్దాం. ఏ రకంగా ఉపయోగపడతావు ఆ రకంగా ఉపయోగపడడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయి. సహాయం చేయగలవా? సహాయం చేయి. సువార్త ప్రకటించగలవా? ప్రకటించు. పాటలు పాడి దేవుని మహిమపరచగలవా? దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధన చేయి, స్తుతిస్తూ. ఏ రకంగా దేవుని కొరకు ఉపయోగపడగలవో ఆ రకంగా ఉపయోగపడు. నువ్వు మందిరాన్ని కట్టించడానికి నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడా? ఎక్కడ మందిరం లేదు అక్కడ మందిరం నువ్వే కట్టించు. ఎవరెవరికో ఎదురు చూడడం ఎందుకు? ఎవరెవరికో ఎదురు చూడడం ఎందుకు అంటే నీ డబ్బంతా నువ్వే దాచుకొని, వాక్యం ఏమంటుంది? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ తుప్పి పట్టిపోతుంది, ఇంకా దొంగలు వచ్చి దొంగలు పోతారు. ఏమి లాభం అండి? వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడకూడదు కదా. తుచ్చమైన వాటి కొరకు పరుగులేడుదువా, హెచ్చరించు మాటలకు లోబడుదువా కదా. తుచ్చమైన వాటి కొరకే మనం పరుగులెడుతూ ఉన్నాం. ఎంత తిన్న చచ్చిపోదు ఈ దాకలి కదా, ఎంత తాగినా తీరిపోదు ఈ దప్పిక, గుడ్డలని వేసిన తృప్తి లేదురా, ఇంకా ఇంకా కావాలంటూ నిన్ను చెడుపురా, గాలి బుడగ వంటిదిరా ఏ జీవితం, తెలుసుకొని మసలరా ఏ జీవితం, నిదురలేవరా నీవు నిదురలేవరా, పాపమనే మత్తు నుండి నీవు లేవరా, మేలుకొని యేసయ్యను నీవు కొలువరా, నిదురలేవరా మానవా, సంపాదించాలనే ఆశ వీడరా, సాధించాలన్న మొండి పట్టు విడువరా. లోకంలో సంపాదన కొరకు ఎంతైనా త్వరపడుతూ ఉంటాం, కానీ నిజంగా దేవుడిచ్చిన తెలివిని దేవుని కొరకు వాడట్లేదు. దేవుడే గానం ఇవ్వకపోతే, దేవుడే తెలివి ఇవ్వకపోతే నిన్ను నిజంగా పిచ్చివాడిగా చూస్తారు, వ్యర్థమైన వాడిగా చూస్తారు. జ్ఞానులు లేరా అంటవా? అజ్ఞానులు లేరా లోకంలో? తిక్కవారు లేరా? పిచ్చివారు లేరా? వాళ్ళను మనం ఎలాగూ చూస్తాం? పనికిరాని వారిగా చూస్తాం. కానీ దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా నిలబెట్టాడంటే ఏది పని? నీ పని ఏది? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఏమి చేస్తున్నావు దేవుని కొరకు? ఎంతకాలం ఇంకా అజ్ఞానంగా జీవిస్తావు? నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవునికి లోబడితే అబ్రహామును దేవుడు దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ లోబడకపోతే, లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమెల్లా చూస్తూ ఉన్నాడు కదా. ఒకరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోబడని వాడంట హఠాత్తుగా మరణం పొందుతాడంట. ఒకసారి ఆ మాట చదువుదామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించిననో, ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు దేవుని సేవ చేయాలని హెచ్చరిక చేసినా ఇంకా పెడచెవిన పెడుతూ,
ఇంకా తిరుగుబాటు చేస్తూ, ఇంకా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ, ఇంకా పాపాన్ని వదలకుండా, ఇంకా అపవిత్రంగా జీవిస్తూ ఎంతకాలం చచ్చిన వారి వలె ఉంటారు? దేవుడు ఆల్రెడీ మన కొరకు మరణించాడు. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన మరణంతో మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. అజ్ఞానాన్ని వీడండి. చూడండి, ఇంకా అవిధేయత వదిలిపెట్టండి. లోబడండి. లోబడుట నేర్చుకోనండి. లోబడుట నేర్చుకోనండి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా మీకు తెలుసు ప్రయాసపడుట. మీరు ప్రయాసపడుతున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు, కానీ అది పరలోకానికి చేర్చదు. శాశ్వతమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి కదా. పరలోకానికి చేరే సంపాదన కావాలి మనకు. ఆత్మల రక్షణ కొరకు మనం ఆరాటపడాలి. హల్లెలూయా. ఆత్మల రక్షణ కొరకు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఒక నక్షత్రం నిజంగా అది మాట్లాడలేదు, చూడలేదు, కానీ దేవుని దగ్గర ఒక జ్ఞానులు నడిపించింది. నీవు నేను మనందరం నడిపించాలి. ఏ రోజులాగా బ్రతకకూడదు. ఏ రోజులాగా నిజంగా ఒకరిని చంపాలని ఆలోచన కదా, ఒకరి మీద పగ, ఒకరి మీద ఈర్ష్య, ఒకరి మీద ద్వేషం, కపటం, లోపల కపటం, బయటికి తీయగా మాట్లాడడం, ఇదంతా వదిలిపెట్టండి. ఇదంతా విడిచిపెట్టండి. నక్షత్రంలాగా దేవుని పని చేయడానికి అడుగు ముందుకు వేద్దాం. హల్లెలూయా. ఆ విధంగా అడుగు ముందుకు వేయాలంటే మన దోషములు, మన పాపములు ఒప్పుకుందాం. ఆయన రక్తంతో కడగబడదాం, పరిశుద్ధపరచబడదాం, ఆత్మతో నింపబడదాం కదా. ఆత్మ బలముతో వర్ధిల్లుదాం. దేవుని సువార్తను ప్రకటిద్దాం. రాకడకు సిద్ధపడదాం. పరలోకం చేరుకుందాం. పరిశుద్ధ ఆత్మను పొందుకొనుటకు మనం అడుగుదాం. నిజంగా వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు. తన ఆత్మను మన మీద కుమ్మరిస్తానంటున్నాడు. కొంతమంది అయితే నిజంగా ఆ కాలంలో అనంట అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి యేసు ప్రభు శిష్యులు సేవ చేసే కాలంలోనంట కొంతమంది మరి అడుగుతా ఉన్నారు. చూడండి ఆ మాటలు ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చూడండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతియే మేము వినలేదు అంటున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ క్వశ్చన్ పౌలు అక్కడున్న విశ్వాసులకు మరి వేస్తా ఉన్నాడు. ఏమనంటే, నిజంగా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారా అంటే పొందితిరా అని అడిగితే వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చాలామంది మరి తెలుసుకోలేకపోతున్నారు. ఉన్నాడా పరిశుద్ధాత్మ? దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. అందుకే ఆశీర్వాదం ఎలా ఇస్తాము? తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామంలో ఇస్తాం. ఇంకా బాప్తీసం కూడా కదా, తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇయ్యుడని యేసుక్రీస్తు వారే సెలవిచ్చాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మన మీదకి వస్తుందో ప్రార్థించుట ఉండలేం, వాక్యం చెప్పుట ఉండలేం కదా, సువార్త చేయట ఉండలేం. దేవుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు, దేవుడు నడిపిస్తూనే ఉంటాడు, దేవుడు ముందుకు కదిలిస్తూనే ఉంటాడు, తన చిత్తాన్ని జరిగిస్తూనే ఉంటాడు. ఆత్మతో నింపబడితే అద్భుతంగా దేవుని కొరకు తన పనిలో ముందుకు కొనసాగుతాం. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నీవు నేను నక్షత్రంలాగా ఆయన పనిని చేయాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. వాక్యం సెలవిస్తుంది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కనుక మరి ప్రకటించాలంటే ఆత్మతో నింపబడాలి. కనుక ఆత్మతో నింపబడ్డకు మనమందరము ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు తన మాట ద్వారా సెలవిస్తున్నాడు, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. నిజంగా
మరి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తానంటున్నాడు. నిజంగా ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని చెప్పి అజ్ఞానంగా ఆలోచన చేస్తున్నావా, లేకపోతే ఆత్మతో నింపబడుటకు ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడితే దేవుడు నీ ఆశను తృప్తిపరిచి తన చిత్తాన్ని, తన ప్రణాళికను నెరవేరుస్తాడు. నిజంగా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? లోపడతావా? లోపడితే దీవించబడతావు. తిరుగుబాటు చేసే శాపానికి, పాపానికి గురవుతావు. ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి పరీక్ష చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఎంతకాలం అజ్ఞానంగా బ్రతుకుతావు? వాక్యము సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక సమయము పోనీయొద్దు, సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కదుగా ఉంటే దేవుని అడుగు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, బుద్ధియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలము నిజంగా దేవునికి లోబడక జీవిస్తావు? దేవుని ఇంకా ఎంతకాలము దుఃఖపరుస్తావు? నువ్వు కాదా ఆయనకు శ్రేష్టమైన బిడ్డవి? నిన్ను శ్రేష్టమైన దానిగా దేవుడు ఎంచలేదా? నీ కొరకు ప్రాణం పెట్టలేదా? తన ప్రేమను నీకు పంచలేదా? ఎంతకాలం అజ్ఞానము, ఎంతకాలం నువ్వు లోబడకుండా ఉంటావు? ఎంతకాలం ఇంకా తిరుగుబాటు చేస్తావు? ఒక్కసారి దేవునికి లోబడి చూడు, ఆయన ప్రేమను చూడు, ఆయన త్యాగాన్ని చూడు. తన రక్తానంతా సిలువలో ధారపోసాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఏ రోజు లాంటి మనిషి ఉంటే తీసివేయండి. నక్షత్రం లాగా దేవుని పని చేద్దాం. తీర్మానం చేసుకోండి. దేవుని సువార్త చెప్పాలి. ఏసే నిజ దేవుడని, ఏసే లోకరక్షకుడని, ఏసే సర్వాధికారని, ఏసే పాపములకు విమోచకుడని, ఆయన పాపమును తొలగించి పవిత్రులుగా మార్చి ఆ పరలోకానికి చేర్చువాడని నీవు నేను ప్రతి నోట సువార్త ప్రకటించబడాలి. ఈరోజు తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నాకు చేయగలిగినది నేను చేస్తాను ప్రభా. నేను ప్రార్థించగలిగితే ప్రార్థన చేస్తాను, స్తుతించగలిగితే స్తుతిస్తాను. తీర్మానం చేసుకుందామా? దేవా, నాకు పాటల వరం ఇచ్చావు తండ్రి, నేను నిన్ను స్తుతిస్తాను. వాక్య వరం ఇచ్చావు తండ్రి, నేను నిన్ను ప్రకటిస్తాను. మరి దర్శన వరం ఇచ్చావు తండ్రి, ఆ దర్శనం నీ నామ మహిమార్థమై నేను వాడుతాను ప్రభా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. నిజంగా ఏ వరం ఇస్తే ఆ వరము దేవుని కొరకు మనము ఉపయోగించాలి. నిజంగా కొంతమంది త్యాగపూరితంగా చేస్తున్నారు, కొంతమంది అజ్ఞానంగా బ్రతుకుతున్నారు, కొంతమంది చక్కగా త్యాగపూరితంగా దేవుని పనిని చేస్తూ ఉన్నారు. నీవు నేను అందరము చేద్దాం. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. ఎంతకాలం మౌనంగా ఉంటావు? అక్కడ సాతానుడు ఎగిసి పడుతున్నాడు, తమకు సమయం కొద్దిగా ఉందని. గర్జించే సింహం వలె ఎవరి మృంగుదునా అని లేస్తూ ఉన్నాడు, సువార్తను ఆపుతూ ఉన్నాడు. నిన్నటి దినమున ఒక వీడియో చూశానండి. మేము హిందువులు, మా దేవుళ్ళు మాకున్నారు, మీరు సువార్త మాకు ప్రకటించే అవసరమే లేదంటున్నారు. నిజంగా తిరుగుబాటు వచ్చేసింది. మనం ఆలస్యం చేసినంతకాలం దేవుడు అవకాశం ఇస్తే జార విడుస్తున్నావు. దేవుని బిడ్డ, దేవుని పని చేయకుండా, దేవుని చిత్తం చేయకుండా నువ్వు ఆలస్యం చేసే కొద్ది తిరుగుబాటు లేస్తూ ఉన్నది అన్యుల నుంచి. ఇంకా కొంత సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సువార్తను ప్రకటిస్తావా? నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలుసా? ఎంతకాలం జీవిస్తావో తెలుసా? రేపేమి సంభవించునో అది నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవారు అంటున్నాడు. ఎక్కడ గర్వము, ఎక్కడ అహంకారము, ఎక్కడ ఆస్తి, ఎక్కడ అంతస్తు, ఉగ్రత, దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఏది కూడా నిన్ను రక్షించలేదు దేవుని బిడ్డ. యేసయ్య మాత్రమే నిన్ను రక్షించువాడు, యేసయ్య మాత్రమే కాపాడువాడు, యేసయ్య మాత్రమే నిన్ను బ్రతికించువాడు. ఈరోజు నీవు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నీవు అనుకుంటున్నావు, నా బలముతో, నా శక్తితో నేను పని చేసుకుంటున్నాను.
నేను సంపాదిస్తున్నా, నేను తింటున్నానని నిజంగా తిరుగుబాటు చేస్తున్నావేమో. దేవుడే కృప చూపకపోతే నిజంగా నువ్వేమైపోతావో తెలియదు. ఒకసారి ఆలోచించు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. దేవుడు సమస్తాన్ని ఇచ్చింది నీకే, కానీ నువ్వే అజ్ఞానంగా బ్రతుకుతున్నావు, లోబడతలేవు, తిరుగుబాటు చేస్తున్నావు. దేవా, ఈ రోజు నుంచి నీ పనిలో నేను పాల్గొంటాను ప్రభువా అని తీర్మానం చేసుకుందామా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. ఇంతవరకు నేను తిరుగుబాటు చేసినందుకు అయ్యా దయతో నన్ను క్షమించు, నీ పవిత్ర రక్తంలో నన్ను కడుగు అని ఒక్కొక్కరం అడుగుదామా. యేసయ్యా, యేసయ్యా, ఇంతకాలము నాకు ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, డబ్బునిచ్చావు, కానీ ఆ డబ్బును నా స్వార్థము కొరకే వాడాను ప్రభా. నీ పని కొరకు కూడా వాడుటకు సాయం చేయని వేడుకుందామా, వేడుకుందామా, వేడుకుందామా. నిజంగా కొంతమంది చాలా తాగపూరితంగా అపోస్తల కాలంలో తమ భూములను, ఇండ్లను అమ్మి సువార్తకే ఇచ్చేశారు. దేవుని పని కొరకే ప్రయాసపడ్డారు. నిజంగా జక్కయ్య కూడా తన మనసు మారిన తర్వాత నిజంగా అన్యాయంగా ఎంతో సంపాదించాడు, కానీ మనసు మారిన తర్వాత, జీవితం వెలిగించబడిన తర్వాత నిజంగా ఎంత అద్భుతమో చూడండి. తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. ఇక మిగతా ఉన్నది కూడా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చాడు. భూమి మీద ఆశ వదులుకున్నాడు, లోకం మీద ఆశ వదులుకున్నాడు, ప్రభు మీద మనసు పెట్టాడు. నీవు కూడా ప్రభు మీద మనసు పెట్టావు. దేవుడు ఆయనను గుర్తించాడు. ఇప్పుడే ఈయన అబ్రహాము కుమారుడుగా ఎంచబడుతున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు హెచ్చరిక చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మీద ఆశ పడితే అది ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది నిన్ను విడిచిపెట్టి. నీ ఆశ, నీ కోరిక అంతా వృధా. దేవుని చిత్తమే నిరంతరం నిలుస్తూ ఉన్నది. దేవుని పని చేయట కొరకు ఈ రోజు నుంచి అయినా మనం సిద్ధపడదాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రము ప్రభువా, పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది హృదయాలను నీవు కదిలించావో, ఎంత ప్రేమ ప్రభువా అనేది. మేము ఎంత లోబడకపోయినా ఇంకా అవకాశం ఇస్తున్నావు, ఇంకా బ్రతికిస్తున్నావు. ఏ ప్రయోజనం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం, నీ పనే చేయట్లేదు, కానీ అయ్యా ఆశతో ఎదురు చూస్తున్నావు తండ్రి. నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది, నా సువార్త ప్రకటిస్తుంది, నా రాకడకు సిద్ధపడుతుంది, నా చెంతకు చేరుకుంటుందని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభువా. యేసయ్యా, ఎదురు చూస్తూ ఉన్నావు తండ్రి. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నీ చేతులు చాపుతున్నావు తండ్రి. అయ్యా, ఎంత ప్రేమ తండ్రి, ఎంత ప్రేమ ప్రభువా అనేది తండ్రి. ఎన్నిసార్లు ప్రభా మేము ముఖము తప్పించిన, దూరంగా వెళ్ళిపోయినా, నిన్ను మర్చిపోయినా, నిన్ను విడిచిపెట్టినా, నీకు తిరుగుబాటు చేసిన, అయ్యా ఇంకా నీ ప్రేమను పంచుతూనే ఉన్నావు, నీ కృపను చూపుతూనే ఉన్నావు తండ్రి. మా కొరకే ఈ లోకానికి వచ్చావు తండ్రి, మా కొరకే ఈ లోకానికి వచ్చావు ప్రభువా. మమ్ములనే శ్రేష్టమైన వారన్నావు తండ్రి. మీరు దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారన్నావు తండ్రి, కానీ అట్టి యోగ్యత మాకున్నదా? అయ్యా యేసయ్యా, నీ ప్రేమ ఎంత జాలిగలది తండ్రి. ఎవరు చూపలేని ప్రేమను నువ్వు చూపిస్తూ ఉన్నావు తండ్రి. యేసయ్యా, ప్రతి మనిషి అయ్యా, ప్రతి మనిషి అయ్యా కొరకు ఎదురు చూస్తున్నావు తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా. వారు పేదవారైనా, బీదవారైనా, అయ్యా గ్రుడ్డివారైనా, కుంటివారైనా, అయ్యా ఏ లోపం కలిగిన వారైనా వారిని నువ్వు ప్రేమిస్తూ ఉన్న దేవుడవు తండ్రి. అందుకే ప్రభువా, ఈ దినాల్లో అయ్యా గ్రుడ్డి వారు నీ సేవ చేస్తున్నారు, నడవలేని వారు నీ సేవ చేస్తున్నారు, కూర్చోలేని స్థితిలో ఉన్నవారు కూడా పడుకొని కూడా నీ సేవ చేస్తూ ఉన్నారు తండ్రి.
కానీ చక్కగా నడిచేవారు, చక్కగా చూసేవారు నీ పని చేయలేకపోతున్నారు ప్రభువా. యేసయ్యా క్షమించు ప్రభువా, యేసయ్యా క్షమించు ప్రభువా. 1 గంట అయ్యా, 24 గంటలు మాకు అవకాశం ఇస్తే 1 గంట నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో మేము ఉంటున్నాము తండ్రి. యేసయ్యా మమ్మను క్షమించు ప్రభువా. నీ పని చేయుటకు మమ్మను సిద్ధపరచు ప్రభువా. యేసయ్యా, ఒక నక్షత్రం అది చూడలేదు, మాట్లాడలేదు, కానీ నీ పని చేసింది. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీవు అవకాశం ఇస్తున్నావు తండ్రి. మా కళ్ళ ముందరనే అయ్యా మరి పిండముగా ఉన్నవారు చనిపోయారు, అయ్యా పుట్టినవారు చనిపోయారు, అయ్యా మరి పిల్లల వయస్సు కలిగిన వారు, యవ్వన దశలో ఉన్నవారు, అయ్యా మధ్య వయస్సు గలవారు, వృద్ధాపంలో ఉన్నవారు, ఎంతమంది మా కళ్ళ ముందర వెళ్ళిపోయారు తండ్రి. వారికంటే గొప్పవారము కాదు, వారికంటే మంచివారము కాదు, కానీ నీ ప్రేమను పంచుతా ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నీ బిడ్డలు నీకు లోబడతాను ప్రభా అని, అయ్యా నేను ఇంకా మౌనంగా ఉండను ప్రభా, అపౌస్తుడైన పౌలు వలె నీ సువార్తను ప్రకటిస్తాను ప్రభా, ఆ నక్షత్రము వలె నేను నీ సేవను చేస్తానని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటూ నీ ఆత్మతో నింపబడడానికి సిద్ధపడుతూ ఉన్నారో తండ్రి, ఒక్కొక్కరు మీ పవిత్ర రక్తంలో కడగండి ప్రభా. యేసయ్యా కడగండి తండ్రి. ఆ కలువరి శిలువలో కార్చిన అయ్యా మరి ప్రభా ఆ పవిత్ర రక్తంలో మా అవిధేయత, మా తిరుగుబాటు, ఆ పాపమును తొలగించండి నాయన, తీసివేసి అయా నీ పవిత్ర రక్తంలో మమ్మను కడిగి అయా పరిశుద్ధపరిచి అయా మమ్మను క్షమించి ఆత్మతో నింపండి ప్రభా. ఈ అంత దినాల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నావు తండ్రి. నీ ఆత్మను మా అందరి పైన కుమ్మరించి అగ్నితో అభిషేకించు నా ప్రభా, అగ్నితో అభిషేకించు నా ప్రభా, అగ్నితో అభిషేకించు నా ప్రభా. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాను నా పరిశుద్ధాత్మదేవా. స్తోత్రం ప్రభా. నీ ఆత్మను మా అందరిపైన, మా కుటుంబాలపైన, మా దేశాలపైన, మా రాష్ట్రాలపైన కుమ్మరించి నీ చిత్తాన్ని జరిగించునైనా. అయ్యా గంట నీ సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలి, ధ్యానించాలి, ప్రకటించాలి, రాకడకు సిద్ధపడాలి. అటు కృపా నిత్యము మాకు దయచే ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అయ్యా మా జీవితాల్లో మరొక్కసారి మా అజ్ఞానాన్ని తొలగించి అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించిన దేవా స్తోత్రం తండ్రి. నిత్యము నీకు లోబడుతూ అబ్రహాము వలె దీవెనకరంగా నీ లోకంలో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.